బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాళేశ్వరం విషయంలో కవిత చేసిన కామెంట్స్ కు గాను బీఆర్ఎస్ పార్టీ ఆమె మీద చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన చేసింది. దీంతో కవిత కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంది. పార్టీతో పాటు ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా కవిత రాజీనామా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కవిత రేపు మధ్యాహ్నం 12 గంటలకు జాగృతి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్ కు రావాలంటూ మీడియాతో పాటు జాగృతి కార్యకర్తలకు కూడా కవిత పిలుపునిచ్చారు. మరోపక్క కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జాగృతి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్తున్నారు. రేపు కవిత నిర్వహించబోయే ప్రెస్ మీట్ లో పార్టీకి రాజీనామా చేసే విషయంతో పాటు కొత్త ప్రకటన కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి చాలా కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నారు కవిత. పార్టీలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ మీద ప్రత్యర్థులను మించి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కవిత ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ గురించి, ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు గురించి ఎలాంటి ఆరోపణలు చేయబోతున్నారు అనేది సంచలనంగా మారింది.